పట్టాభిషేకం తరువాత రాముడి జీవితంలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు, సీతమ్మ అడవుల పాలు కావడం మరియు పుత్రుల జననం గురించి ఈ ఘట్టం వివరిస్తుంది. రామరాజ్యంలో ప్రజలందరూ సుఖంగా ఉన్నా ఒక సామాన్యుడు సీతమ్మ పవిత్రతను శంకిస్తూ మాట్లాడుతాడు. వేగుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న రాముడు తీవ్రంగా కలత చెందుతాడు. రాజుగా తన వ్యక్తిగత సుఖం కంటే ప్రజల నమ్మకమే ముఖ్యమని భావించి గర్భవతిగా ఉన్న సీతమ్మను అడవిలో వదిలిరమ్మని లక్ష్మణుడిని ఆజ్ఞాపిస్తాడు. ఏ పాపం తెలియని సీతమ్మను లక్ష్మణుడు గంగానది తీరానికి తీసుకువచ్చి రాముడి ఆజ్ఞను కన్నీళ్లతో వివరిస్తాడు. షాక్కు గురైన సీతమ్మ తన భర్త కీర్తి కోసం ఈ త్యాగానికి సిద్ధపడుతుంది. లక్ష్మణుడు వెళ్ళిపోయాక ఒంటరిగా ఉన్న సీతమ్మను వాల్మీకి మహర్షి చూసి తన ఆశ్రమానికి తీసుకెళ్లి ఆశ్రయం కల్పిస్తారు. వాల్మీకి ఆశ్రమంలో సీతమ్మ కవల పిల్లలకు జన్మనిస్తుంది. వారికి కుషుడు, లవుడు అని నామకరణం చేస్తారు. వారు మహర్షి పర్యవేక్షణలో పెరుగుతూ వేదాలు, శాస్త్రాలు మరియు విలువిద్యలో ఆరితేరుతారు. వాల్మీకి తాను రచించిన రామాయణ కావ్యాన్ని ఆ బాలురకు నేర్పిస్తారు. అయోధ్యలో రాముడు రాజసూయ లేదా అశ్వమేధ యాగాన్ని ప్రారంభిస్తాడు. సీతమ్మ లేని లోటును తీర్చడానికి ఆమె బంగారు ప్రతిమను పక్కన పెట్టుకొని యాగం చేస్తాడు. యాగ అశ్వం తిరుగుతూ వాల్మీకి ఆశ్రమ ప్రాంతానికి చేరుకుంటుంది. అక్కడే అసలైన పోరాటం మొదలవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.